ఫ్రెండ్స్, ఈరోజు మనం కౌశల్యం అసెస్మెంట్ ని ఎలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు మీ మొబైల్ కానీ, త్రూ వాట్సాప్ కానీ, త్రూ మెయిల్ కానీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఇలా వచ్చింటుంది అనమాట. డియర్ పర్టికులర్ పర్సన్ నేమ్, కంగ్రాచులేషన్, యువర్ అసెస్మెంట్ ఈ షెడ్యూల్డ్ ఎట్ 11 AM ఎట్ మీ యొక్క సచివాలయం లొకేషన్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ మీరు 15 minutes రిపోర్ట్ అవ్వండి అని చెప్పేసి మీకు డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తారనమాట. వన్స్ మీకు ఈ విధంగా రిసీవ్ అయిందంటే మీరు అసెస్మెంట్ రాసేదానికి ఎలిజిబిలిటీ అయినారు అని అర్థం. వన్స్ మీరు అసెస్మెంట్ రాసేదానికి ఎలిజిబిలిటీ అయ్యారని కంప్లీట్ అయిన తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు సచివాలయం కన్నా విజిట్ కాకముందుపే ఒక 2 days బిఫోర్ ఏం చేస్తారంటే, ఇలా kaushelyam.ap.gov.in అనే వెబ్సైట్ క్లిక్ చేసుకొని దాంట్లో ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ ని క్లిక్ చేయండి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫర్ గ్రాడ్యుయేట్స్ అని ఉంది కదా, ఈ గ్రాడ్యుయేట్స్ అనే దాన్ని ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే ఎంప్లాయీస్ అంటే పర్టికులర్ హైరింగ్ ఎంప్లాయీస్ వాళ్ళది, ప్లస్ కాలేజ్ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళది కాలేజ్ అనమాట. మనం జాబ్ కోసం చూస్తున్నాం కాబట్టి మనం గ్రాడ్యుయేట్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్స్ మనం గ్రాడ్యుయేట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే ఇక్కడ మీ పర్టికులర్ పర్సన్ యొక్క మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇవ్వాలి. వన్స్ ఆధార్ నంబర్ ఇచ్చి ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై చేశారు అంటే అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమవుద్దంటే, మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నంబర్ అడుగుద్ది. మీ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇచ్చి నెక్స్ట్ సబ్మిట్ కొట్టంగానే నెక్స్ట్ మిమ్మల్ని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటది. అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ అదేమవుతుందంటే, పాస్వర్డ్ క్రియేట్ అయ్యి సక్సెస్ఫుల్ క్రియేట్ అయిన తర్వాత క్రియేట్ అయిన అకౌంట్ అని వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వన్స్ అది రీడైరెక్ట్ అయ్యేసి మెయిల్ ని వెరిఫికేషన్ చేసుకోవడం కోసం వెరిఫికేషన్ కోడ్ ని సెండ్ చేయమంటది. వెరిఫికేషన్ కోడ్ ని సెండ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ అనేది మీకు ఏమవుతుందంటే మెయిల్ కూర్చుంటుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ని మీరు ఇక్కడ కౌశల్యం వెబ్సైట్ లో ఎంటర్ చేసి దాన్ని మళ్ళీ నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ని వెరిఫికేషన్ చేయమంటది. వన్స్ మీరు ఆధార్ డీటెయిల్స్ కూడా వెరిఫికేషన్ చేసి సబ్మిట్ కొట్టారంటే మీకు నెక్స్ట్ పేజ్ ఏమవుద్దంటే కౌశల్యం లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ కౌశల్యం లాగిన్ పేజ్ ఎలా ఓపెన్ అవుద్దంటే, ఇలా మీకు లాగిన్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ మీరేం చేస్తారంటే మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ అనేది, అంటే మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చారో మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ నేను నా మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇలా నా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ టు ఎ పోర్టల్. ఇలా నాకు లాగిన్ టు ఎ పోర్టల్ అంటే ఇక్కడ మీ డీటెయిల్స్, పర్టికులర్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇస్తారు. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కింద కొంచెం ఇచ్చారంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అండ్ స్కిల్ అసెస్మెంట్ అని వస్తుంది. ఇక్కడ నా పర్ఫెక్ట్లీ ఏంటంటే ఇక్కడ నాకు టైం అయిపోయింది, సో అందుకని ఎక్స్పైర్ అయిపోయింది. మీకు అనేది ఎక్స్పైర్ అయ్యిండదు. స్టార్ట్ అసెస్మెంట్ అని వస్తుంది. స్టార్ట్ అసెస్మెంట్ అని వచ్చిన తర్వాత ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్ ఉంది కదా, ఈ స్కిల్ అసెస్మెంట్ ని స్టార్ట్ చేయాలి. ఇది వెంటనే స్టార్ట్ చేసిన తర్వాత సచివాలయం యొక్క లొకేషన్, ఆ సచివాలయం యొక్క వాళ్ళు కెమెరాతో అటాచ్ చేస్తుంటారు కాబట్టి ఆ కెమెరా డీటెయిల్స్, మీ ఫేస్ అన్ని ఫిట్ చేసుకొని నెక్స్ట్ అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయి అవి 2 కంప్లీట్ అయిపోయాయంటే మీ యొక్క అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. అలా మీ యొక్క అసెస్మెంట్ కంప్లీట్ చేసుకొని మీకు ఏదైతే డీటెయిల్స్ కావాలో అలా చెక్ చేసుకోవచ్చు అనమాట.